ఈ వీడియో ఆధారంగా అసాధ్యమైన పోరాటం ఇన్స్పెక్టర్ జెఫ్రీ అమంగ్చుల్లో వీరగాథ. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో నిరూపించారు ఇన్స్పెక్టర్ జెఫ్రీ అమంగ్చుల్లో. కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగం సిఆర్పిఎఫ్ 203 కోబ్రా బెటాలియన్కు చెందిన ఈయన నిజమైన శౌర్యానికి ప్రతీకగా నిలిచారు. ఏప్రిల్ 2, 2023 నాడు జార్ఖండ్లోని చత్రా జిల్లాలో ఒక భారీ నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభమైంది. ఇన్స్పెక్టర్ జెఫ్రీ అమంగ్చుల్లో నేతృత్వంలోని జవాన్ల బృందం దట్టమైన అడవిలో ముందుకు సాగుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా నక్కిన మావోయిస్టులు వారిపై ఒక్కసారిగా భారీగా కాల్పులు జరిపారు. ఆ ప్రాంతం అంతా ఐఈడీ ముప్పు మరియు ఉరుములు లేని పిడుగుల్లా పడుతున్న బుల్లెట్లతో నిండిపోయింది. అయినప్పటికీ ఆ ఎగుడు దిగుడుగా ఉన్న కఠినమైన అడవి ప్రాంతంలో ఏమాత్రం వెనుకంజు వేయకుండా జెఫ్రీ గారు తన బృందాన్ని అత్యంత ధైర్యంతో ముందుకు నడిపించారు. అత్యంత సమీపం నుండి జరిగిన ఆ ఎదురు కాల్పుల్లో ఆయన తన అద్భుతమైన పోరాట పటిమను చూపిస్తూ 2 మావోయిస్టులను అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 5 ప్రమాదకరమైన నక్సలైట్లు హతమవగా వారి వద్ద నుండి భారీగా ఏకే రైఫిల్స్ మరియు ఇతర అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ఈ ఆపరేషన్ దెబ్బకు భయపడిన ఎంతోమంది ఇతర తిరుగుబాటుదారులు తదనంతరం లొంగిపోవడానికి దారితీసింది. ఆయన చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు మరియు అద్భుతమైన వ్యూహాత్మక నైపుణ్యానికి గాను భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనపై మనకున్న నమ్మకం మరియు మొక్కమోని సంకల్పం ఉంటే ఎంతటి సవాలునైనా అధిగమించి విజయం సాధించవచ్చు. జై హింద్. अद्भुत बहादुरी तथा उत्कृष्ट सामरिक कौशल के लिए आपको शौर्य चक्र से सम्मानित किया जाता है इंस्पेक्टर जेफरी अमंगचुल्लो.